ఉంటాను. ఇదిగో 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 ఇదెలా ఉంది? ముందు కాలుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు తాళతో ఇబ్బంది పెడుతున్నావా? కాపాడండి! అమ్మా! టెన్షన్ అవ్వద్దు, ఇది మజ్జిగ చారు. ఏంటి అనుమానమా? కానీ ఇందులో పకోడా కనిపించట్లేదే. ఎవరో పకోడా తినేసి మజ్జిగ చారు పారబోసేశారు. ఇది మజ్జిగ చారా కాదన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. దీన్ని అసలు ఇక్కడ ఎవరు పోసారన్నదే ముఖ్యం. ఈ చోట్ల ఎన్నో డస్ట్ బిన్లు ఉన్నాయి. ఈ చెత్తని రోడ్లో వేశారు. ఇది చాలా తప్పు కదా. అనుమానమా? దీన్ని ఎవరు వంపారో వాళ్ళే నా కాళ్ళు కడగాలి. కానీ దీన్ని ఎవరు వంపారో ఎలా తెలుసుకోవాలి? అలా చూడండి, పాదముద్రలు. పదండి వెళ్దాం. కన్నా సార్, జోలుమాలే జోలుమాలే అన్ని రోజులు జాలిమాలే, అయితే జాలి జాలి జాలి. కన్నా సార్, రోడ్లో మజ్జిగ చారుని ఎందుకు పోశారు? సేమియా వేస్తేనే అది పాయసం. ఇప్పుడే మజ్జిగ చారు చేస్తున్నాను. నేనెలా పోయాను? చప్పట్లు కొట్టండి. అంటే ఇప్పుడే మీరు మజ్జిగ చారు చేస్తున్నారా? ఆ తర్వాత దాన్ని రోడ్డు మీద పడేస్తారా? చూడుగురు, మనం మజ్జిగ చారు పారేస్తే ఆ తర్వాత ఏం తింటాం చెప్పు. ఒట్టి గిన్నె తినడానికి మీరెందుకు మజ్జిగ చారు చేస్తున్నారు? గాడిద మీద కాకి ఊరేగింపుకొచ్చిందట, కానీ నువ్వు హనీ నా బుర్ర తినేస్తున్నావు. కన్నా సార్, రోడ్లో మీరేనా మజ్జిగ చారు పారబోసింది? చూడుగురు, నేనేం పారేయలేదు. మజ్జిగ చారులో నడిచిన షూ గుర్తులు బాగా కనపడుతున్నాయి కన్నా సార్. కన్నా సార్, ఆ షూ గుర్తులు ఎక్కడ దాకున్నాయో తెలుసా? ఇక్కడ మీ ఇంటి వరకు ఉన్నాయి. కానీ మేము ఆ షూ గుర్తుల్ని ఫాలో అవుతూనే మీ ఇంటి వరకు వచ్చేసాము కన్నా సార్. ఏం ఆలోచిస్తున్నారు? గ్యాస్ మీద పెట్టిన పాలు కూడా ఇంకా కాగలేదు. పొద్దు నుంచి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. చప్పట్లు కొట్టండి. మరైతే ఆ షూ గుర్తులు మీ ఇంటి దాకా ఎలా వచ్చాయి? అయితే షూ దానికదే నడుచుకుంటూ వెళ్ళిందా? బయట రోడ్డు మీద చాలా మంది తిరుగుతూ ఉంటారు. డాక్టర్ బాలు గారి ఇంటికి వచ్చారు. ఇది ఆయనది కూడా అయిండొచ్చు కదా. చప్పట్లు కొట్టండి. ఈ పని డాక్టర్ బాలు గారిదా? మీరేమంటారు? కాదు, ఆయన డాక్టర్. అటువంటి చెత్త రోడ్డు మీద వెయ్యరు. నిజాన్ని కనిపెట్టి తీరాల్సిందే. రండి. కాకరకాయ తింటే చేదుగా ఉంటుంది, కానీ వీళ్ళెందుకు వచ్చారో అర్థం కావట్లేదే. చూసారా, షూ మురిగ్గా ఉన్నాయి. కానీ మజ్జిగ చారు గుర్తులు లేవు. ఒకవేళ రోడ్లో ఆయన నడిచి వచ్చినంత వరకు షూకి మట్టి అంటుకుందేమో. డాక్టర్ బాలు, మీరు చేస్తున్న పని మంచిది కాదు. ఇలా రండి. మా ఇంటికి వచ్చింది మీరు, వెనక నుంచి మాట్లాడింది మీరు, నేలలో తడిసిపోయింది మీరు. నింద నా మీద వేస్తున్నారా? మీ వల్ల నా గార్డెన్ అంతా పాడైపోయింది. మీ వల్ల నా శ్రమంతా నాశనమైపోయింది. మేము మజ్జిగ చారు గురించి మాట్లాడడానికి వచ్చాం. అది మీరే కదా పారబోసింది. మజ్జిగ చారా? ఏమంటున్నారు మీరు? మజ్జిగ చారు గురించి విని చాలా కాలం అయింది. కానీ మేమెందుకు వచ్చామంటే పకోడా మొత్తం తినేసి మజ్జిగ చారుని రోడ్లో ఎందుకు పారబోసారని.
ఇలా రావు. నీ బుర్రలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ పోయిందా ఏంటి? నాకు మజ్జిగ చారు నచ్చదు. మజ్జిగ చారే కాదు, జిగురుదండ ఇచ్చినా కూడా నేను తాగను. దీపావళిలో పేలని టపాకాయ, ఫ్లవర్ పాట్ కూడా నేను ముట్టుకోను. కానీ ఫ్లవర్ పాట్ ని ఎవరు తినరు కదా. మాటని వదిలే, భావాన్ని అర్థం చేసుకో. నేను ఉదాహరణకి చెప్పాను. పెరుగుకి సంబంధించింది ఏది నేను తినను. అర్థమైందా? అందువల్లే కదా దాన్ని మీరు బయట పారబోసారు. నన్ను చూసి ఏం అడుగుతున్నావు నువ్వు? నేను ఒక డాక్టర్. నేను తినేది బయట పాడేను. గుమ్మంలో ఉన్న మీ మురికైన షూనే దానికి సాక్ష్యం డాక్టర్. ఇలారా, నీ కళ్ళేమన్నా గుడ్డైపోయాయా లేక నీ మనసేమన్నా మలినమైపోయిందా? ఆ షూను చూడు, నా షూను చూడు. ఆ షూ నాది కాదు. అయితే మీరు మజ్జిగ చారు కూడా చేయలేదా? లేదు, మరైతే ఆ షూ ఎవరివి? నందుది. నందు, నేను మీ అందరికి మిత్రుణ్ణి. నందు ఈ షూ నీదేనా? అవును, అది నాదే. అయితే మజ్జిగ చారు కాచింది నువ్వేనా? అవును, నేనే మజ్జిగ చారు కాచాను. ఆ మజ్జిగ చారుని రోడ్లో పారబోసింది కూడా నువ్వేనా? ఏమంటున్నారు మీరు? మజ్జిగ చారు కాచింది తినడానికి, దాన్ని ఎందుకు నేను రోడ్లో పోస్తాను? వాడు సరిగ్గానే చెప్తున్నాడు. అయితే రోడ్లో పారబోసింది ఈ నందు కూడా కాదా? కానీ అది ఎవరు చేసుంటారో నాకు తెలుసు. మరైతే చెప్పు. ఆ షూ గుర్తు నందు మీ మిత్రుడివి, అంటే నావి. అయితే నువ్వే పారబోసావా? లేదు. కానీ నువ్వు దాన్ని తిన్నావు కదా? లేదు, నేను తినలేదు. అయ్యా! నందు, ఒక విషయం నాకు చెప్పు. నువ్వేగా మజ్జిగ చారు చేసింది. నువ్వు తినను లేదు, దాన్ని రోడ్డు మీద పోయినూ లేదు. ఇంకెలా రోడ్డు మీదకి వచ్చింది? ఈ ఒక్క విషయం మాత్రమే నాకు అర్థం కావట్లేదు. అదేంటంటే నేను మజ్జిగ చారు కాచి లలిత అత్తయ్య కోసం తీసుకెళ్లాను. ఆ బ్యాడ్ మంకీ నా చేతిలో నుంచి లాక్కుని చెట్టుకెక్కేసింది. ఏ చెట్టు మీద? ఇలారా, నువ్వు అడిగే ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? అది మామిడి చెట్టు ఎక్కినా సరే, వేప చెట్టు ఎక్కినా సరే, అది ఎక్కింది చెట్టే కదా, పోసింది మజ్జిగ చారే కదా. అందువల్లే అడుగుతున్నా. ఆ మజ్జిగ చారు చెత్త మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కింద పడుంది. ఏంటి అనుమానమా? అవును, అది ఆ మజ్జిగ చారే లాక్కుంది. నందు, నువ్వు కన్నసారి వాళ్ళ ఇంటికి వచ్చావా? అవును, షూలో ఆ మురికంటుకుంది, అందుకనే వాళ్ళ గార్డెన్ కొచ్చి కడుక్కున్నాను. కానీ ఆ తడి షూలో మట్టి అంటుకుంది, అందువల్ల ఈ నందు పక్కకి తప్పుకున్నాడు. అయితే దీని ఇక్కడ పారబోసింది నువ్వా? ఎంతో అల్లరి చేసేవాణ్ణి. నేను బ్యాడ్ మంకీని. అయితే బ్యాడ్ లో నుంచి గుట్టుగా మారిపో. త్వరగా కిందకి దిగొచ్చి ఈ కచరాని క్లీన్ చేసేసాయి. ఇలా చూడు, నువ్వు చెప్పిన పని చేయడానికి ఎలా కనిపిస్తున్నాను? వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఏంటి నీకు అనుమానమా? తెలుసు, కానీ నేను చాలా బ్యాడ్. ఇంకా చెత్త వేస్తూనే ఉంటాను. ఇదిగో తీసుకో, 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 తీసుకో. ఇదెలా ఉంది? ముందు కాలుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు తాళతో ఇబ్బంది పెడుతున్నావా? కాపాడండి! థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఏ బ్యాడ్ మంకీ, నువ్వే దీన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు చేస్తావా లేదా తన్నులు తింటావా? అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇప్పుడు ఈ తియ్యటి సీతాఫల పండు ఉంది. నేను ఇప్పుడు ఈ విధంగా ఆడుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఎక్కడికి పారిపోతున్నావు? తమ్ముడి దగ్గర తప్పించుకున్నావంటే అన్నయ్య దగ్గర ఇరుక్కుంటావు. పైన వాళ్ళు ఉన్నారు, కింద నేను ఉన్నాను. తీసుకో, తీసుకో. ఇంకా కావాలా? వీడికి ఈ రోజు మనం అంతా కలిసి బుద్ధి చెప్పాలి. ఏంటి అనుమానమా?
వద్దు, నన్ను వదిలేయండి. నన్ను ఏం చేయకండి ప్లీజ్, వదిలేయండి. నువ్వు శుభ్రం చేయకపోతే నిన్ను మేము వదిలిపెట్టం. ఇదిగో చేస్తాను, శుభ్రం చేస్తాను. నన్ను క్షమించండి, నన్ను వదిలేసేయండి. ఓయ్ సీతాపండు గింజలు తీసి శుభ్రం చేయి. అవి చాలా ఉన్నాయే, అవి ఎక్కడెక్కడ పడి ఉన్నాయో నాకు తెలియదు. దీన్ని మా ఇంటి గుమ్మం ముందు పోయటానికి ముందు నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. త్వరగా వెళ్ళి కనిపెట్టు. ఆ కొన్ని సమయాల్లో మంచి చేయడానికి చెడ్డవాడిగా మారిపోవాలి. ఏంటి అనుమానమా?